ఇయాల ఎవరొస్తున్నారో చూద్దామా మరి. నేను మౌనిక సుంకర. పోష్ని మౌనిక సుంకరక్క మళ్ళా ఏమో చెప్తుందిగా ఇందాం పాండ్రి. ఈరోజు సెప్టెంబర్ 17 నిజాం నిరంకుశ పాలన నుంచి తెలంగాణ ప్రజలకు విముక్తి దొరికిన దినం. ఒక ఊర్లో 1000 ఊర్లు నిర్మల్లో ఒక చెట్టుకి 1000 ఉరులు వేసిందన్నమాట. ఆ మర్రి చెట్టుని ఇప్పటికి కూడా 1000 ఉరుల మర్రి చెట్టు అంటారు. సో ఇలాంటి దౌర్జన్యాలు చేసిన నిజాంని అకృత్యాలని మర్చిపోయిన తెలంగాణ ప్రజల్ని ఏమనాలి? ఏందక్క తెలంగాణ చరిత్రను ప్రజలు మర్చిపోయినరా? వారేవా 1000 ఊరుల మర్రి చరిత్ర మస్తు చెప్పినో పో అక్క. మరి వికీపీడియా ఏంది గిట్ట చెప్తోంది? అబద్ధం చెప్తుందా ఏంది? బ్రిటిష్ వాళ్లకు వ్యతిరేకంగా రామ్జీ గోండు పోరాడితే ఆయన అనుచరులను ఏప్రిల్ 9, 1860 ఇప్పుడున్న నిర్మల్ జిల్లాల మర్రి చెట్టుకు 1000 ఊడలకు 1000 మందిని ఉరిదీసిండ్రు. ఇది జనం చెప్పే చరిత్ర. వికీపీడియా కూడా గదే చెప్తుంది. మరి ఇక నువ్వేమో 1946 నుంచి 51 నడుమ జరిగిన తెలంగాణ సాయుధ పోరాటంలా నిజాం సర్కారు ఉరిదీసిందని చెప్తున్నవేందక్క? అంటే దగ్గర 100 ఏళ్ల కింద జరిగిన దాన్ని బాగానే వండి వడ్డిస్తున్నావుగా. అయితే బీజేపీల లెక్కల ప్రకారంగా 1860, 1951 ఒకటేనా ఏంది మరి? మనము ముల్లా నుంచి 17 సెప్టెంబర్ తెచ్చుకున్నాం. ఏందేంది అది మొత్తము హిందూ ముస్లింల నడుమ పంచాయదా? మరి విసునూరు రామచంద్రారెడ్డి, జన్నారెడ్డి ప్రతాపరెడ్డి, సూర్యపేట దేశ్ముఖ్, ఎర్రబాడ్ దేశ్ముఖ్, బాబాసాహెబ్ పేట్ దేశ్ముఖ్, కల్లూరు దేశ్ముఖ్, మరి గీళ్ళంతా ఎవలక్క? నిజామును మించి దారుణాలు చేసిన దొరలు కాదా? గడికో దొర ఊరుకో వీరగాదా? నువ్వు జరిపేస్తే సరిపోతుందా చరిత్ర అక్క? ఇక దోపిడిదారులకు కష్టజీవులకు నడుమ జరిగిన కొట్లాటలకు మతం రంగేసుడేంది సుంకరక్క? సరే దొడ్డి కొమరయ్య ఎవరి మీద పోరాటం చేసిండు? ఆయనని ఎవరు చంపిండ్రు? ఐలమ్మ పోరాటము ఎవరి మీద చేసింది చెప్పు? ఈ మధ్యలో మార్క్సిస్ట్ బ్యాచ్ వీళ్ళకి అసలు సంబంధమే లేదు. కమ్యూనిస్టులకు ఏ సంబంధము లేదా? ఈ పోరాటము మీ ఆర్ఎస్ఎస్ చేసిందా లేకుంటే కళ్ళు గిన కనపడతలేవా ఏందక్క? ప్రపంచమంతా తెలంగాణ రైతాంగ సాయుధ పోరాటము ఎర్రజెండ నాయకత్వంలో జరిగిందని చెప్తుంటే నువ్వేమో తిరిగేసి మరిగేసేందక్క గట చెప్తున్నావు. ఈ పోరాట నాయకులు పుచ్చలపల్లి సుందరయ్య, భీమిరెడ్డి నరసింహారెడ్డి, మల్లు స్వరాజ్యము, ఆరుట్ల కమలాదేవి, చాకలి ఐలమ్మ గిట్లా ఎంతో మంది మహనీయులు. వీళ్ళంతా ఎర్రజెండ లీడర్లా లేకుంటే ఆర్ఎస్ఎస్ మనుషులా? ఇక అవునులే గాని పోయినేడాది కూడా మీ బీజేపీ ఒక ఆయన ఐలమ్మది చిట్టెలక పోరాటం అన్నాడు కదా. ఇక గదే పాట మళ్ళా నువ్వు ఆడుతున్నావు. ఇక చరిత్రలా మీ పాత్ర లేదని అవద్దాలు చెప్పి తెలంగాణ జనాన్ని ఎర్రలం చేద్దాం అనుకుంటున్నావా? అసలు నీకు గాని మీ బీజేపీలకు గాని ఆర్ఎస్ఎస్ బ్యాచ్ కి గాని ఏమన్నా సంబంధం ఉందా చెప్పు? సరే ఒక పారి తెలంగాణ ఊర్లకు పోయేద్దాం పా. మరి తెలంగాణ సాయుధ పోరాటంలా అమరులైన వీరుల స్తూపాలను చూద్దాం. మరి అందులో నువ్వు చెప్పిన వాళ్ళు ఒక్కలన్నా ఉన్నారో లేదో చూద్దాం పా. మరి ఏడికి పోదాము? వీరబైరన్పల్లికి పోదామా, పాలకుర్తికి పోదామా, లేకుంటే సూర్యపేటకు పోదామా, నల్లగొండ, ఖమ్మమా, లేకుంటే తెలంగాణ మొత్తము తిరిగొద్దామా? ఇక మరి టైం అన్న చెప్పి పోయేద్దాం ఒక పారి. ఇక గా పోరాటంలా అమరులైన 4000 మందిలా ఒక్కలన్న మీ పువ్వు బ్యాచ్ వాళ్ళు ఉన్నారేమో చూపెడుదూపా. మరి హిందువులందరూ ముస్లింలకు వ్యతిరేకంగా పోరాటం చేసిండ్రా? మరి ఇప్పటిదాకా చెప్పిన దొరలంతా ఏ మతం వల్లక్క? హిందువులు కాదా? పోరాడిన వాళ్ళ దాంట్లో షేక్ బందగి, సోయబుల్లా ఖాన్ ఏ మతం అక్క? చాకలి ఐలమ్మ, దొడ్డి కొమరయ్య ఏ మతము? అందుకే కొంచెము చరిత్ర తెలుసుకోవాలక్క. గిట్లా పోరాడినోళ్ళు హిందువులు, ముస్లింలు, కులాలు, మతాలని చూడకుండా పోరాటం చేసిండ్రు. బాధలు పెట్టిన వాళ్ళు నిజాం రాజు అయితే ఆయన కింద తబేదారులంతా హిందూ దొరలే. చరిత్ర తెలుసుకోండ్రి. ఇక ఇన్నరా జనము భూమి కోసము, భుక్తి కోసము, వెట్టి చాకిరి నుంచి విముక్తి కోసం జరిగిన వీర తెలంగాణ రైతాంగ సాయుధ పోరాటంలా మత కుంపటి పెట్టే ప్లాన్ చేస్తున్న గీ బీజేపీ బ్యాచ్ పప్పులు ఉడుకుతాయా? మరి అసలు వీళ్లకు పోరాటానికి సంబంధం ఉన్నదా? గీ ముచ్చట మీద మరి మీరేమంటారో కామెంట్ రాయుర్రి.